బాక్స్ ఆఫీస్ దగ్గర బ్యాక్ టు బ్యాక్ హిట్స్తో యమ జోరు మీద ఉన్న నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్ భారీ అంచనాల నడుమ రీసెంట్గా రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకుంటూ దూసుకుపోతూ ఉండగా, సినిమా ఓపెనింగ్స్ పరంగా అన్ని చోట్లా కుమ్మేస్తూ మొదటి రోజు అంచనాలను మించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. మొదటి రోజు నైట్ షోలకు రిమార్కబుల్ ట్రెండ్ను చూపెడుతూ దూసుకుపోయిన సినిమా ఓవరాల్గా ట్రాక్ చేసిన సెంటర్స్ను బట్టి చూస్తుంటే తెలుగు రాష్ట్రాల్లో బాలయ్య కెరీర్లో సెకండ్ హైయెస్ట్ లేదా, అన్నీ అనుకున్నట్లు జరిగితే కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ను నమోదు చేసే అవకాశం కొద్ది వరకు ఉంది. మొత్తం మీద మొదటి రోజు తెలుగు రాష్ట్రాల గ్రాస్ ఓపెనింగ్స్ 33 నుండి 35 కోట్ల రేంజ్లో ఉండే అవకాశం కనిపిస్తూ ఉండగా ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు కనుక బాగుంటే ఈ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఎంతైనా ఉంది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవరాల్గా 3.5 నుండి 4 కోట్ల రేంజ్లో ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. లిమిటెడ్ రిలీజ్తోనే సినిమా ఎక్సలెంట్గా హోల్డ్ని చూపించగా ఓవర్సీస్లో 1 మిలియన్కి పైగా గ్రాస్ను సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తూ ఉండటంతో ఇప్పుడు మొదటి రోజు వరల్డ్ వైడ్గా సినిమా 46 నుండి 48 కోట్ల రేంజ్లో ఉండే అవకాశం ఎంతైనా ఉండగా, ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు, మాస్ సెంటర్స్లో మాస్ జోరు అనుకున్న రేంజ్లో ఉంటే 50 కోట్ల బీభత్సం సృష్టించే అవకాశం ఎంతైనా ఉంది. ఇక అఫీషియల్ ఏరియాల వారి కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.